మనం పగలు చూసే లోకం వేరు, చీకటి పడ్డాక అదే లోకం వెనుక దాగున్న రహస్యాలు వేరు. నేనిప్పుడు చెప్పబోయేది ఏదో సినిమా కథో కల్పిత కథో కాదు. విజయనగరం జిల్లాలోని ఇప్పటికీ చాలామంది కళ్ళారా చూసిన ఒక పీడకల, ఒక మంత్రసాని చేసిన చిన్న తప్పు, ఒక తల్లిని ఇద్దరు పసిపిల్లల్ని ఎలా బలి తీసుకుంది, ఆ ఊరికి ఎప్పటికీ వదలని శాపంలా ఎలా మారింది, ఆ కథే మైలమ్మ. అసలు ఆ ఊర్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు ఒక అనౌన్స్మెంట్. నాకు స్టోరీ సెండ్ చేసిన వాళ్ళలో ఇద్దరికి ఇస్తానని చెప్పాను కదా గివ్ అవే. అందులో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారంటే ఫస్ట్ వీడియో వచ్చేసి బెహ్రాయిన్లో రూపాలు మార్చే జిన్ అండ్ సెకండ్ వీడియో వచ్చేసి హైదరాబాద్ లేడీస్ హాస్టల్లో ఏం జరిగింది. నేను చేసిన వీడియోస్లో ఏ వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ వచ్చినాయో నేను వాటికే ఇచ్చాను. సో మీరు కూడా మీ రియల్ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ జరుగుంటే అది మాతో షేర్ చేయాలనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఈ ఇన్సిడెంట్ మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు జరిగింది. మాది విజయనగరం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. అక్కడ మా ఇంటి ఎదురుగానే ఒక ఇల్లుండేది. ఆ ఇంట్లో ఉన్న నానమ్మకి ఒక కూతురుంది. ఆవిడ కడుపుతో ఉండడం వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది నెలలు నిండాయి అని. అంటే ఆవిడ మా ఇంటి ఎదురుగా ఉన్న నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. అయితే ఒకరోజు ఆవిడకి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే పురిటి నొప్పులు వస్తే అక్కడే మా ఊర్లోనే ఉన్న మంత్రసానిని పిలిచారు డెలివరీ కోసమని. అయితే ఆ మంత్రసాని వచ్చి డెలివరీ చేసింది. ఒక పాప పుట్టింది. డెలివరీ చేసిన వెంటనే ఈ మంత్రసాని ఏం చేసిందంటే 2 కాళ్ళు కూడా దగ్గరికి ఫోల్డ్ చేసేసింది. లోపలికి గాలి అది ఏమీ వెళ్లకుండా. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే లోపల ఇంకో బిడ్డుందని వాళ్ళకి తెలియలేదు. అది మాకెలా తెలిసిందో చెప్తాను. ఆవిడ 2 కాళ్ళని కూడా ఫోల్డ్ చేసేసింది కదా లోపలికి గాలి వెళ్లకుండా. అయితే లోపలే ఉన్న బిడ్డ అండ్ ఆ తల్లి ఇద్దరూ చనిపోయారు. అసలు ఇది ఎవ్వరూ కూడా ఊహించలేదు. అయితే వాళ్ళని పూడ్చి పెట్టడానికని శ్మశానానికి తీసుకొని వెళ్లారు. మా ఊరి చివర్లోనే గొయ్యి తీసి ఆ అమ్మను అందులో పడుకోబెట్టిన వెంటనే కడుపులో ఉన్న బిడ్డ వెంటనే బయటకు వచ్చేసింది. అప్పుడు తెలిసింది ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తన కడుపులో ట్విన్స్ ఉన్నారని. పుట్టింది 2 ఆడపిల్లలే. కానీ తల్లి అను ఒక బిడ్డ చనిపోయేసరికి ఇంకా వీళ్ళకి ఏం చేయాలో తెలియక ఆ బతికున్న బిడ్డతో కలిపి వీళ్ళ ముగ్గురిని కప్పెట్టేశారు. ఎందుకు అలా చేశారంటే ఆ బతికున్న పిల్లకి తల్లిపాలు ఉండవని అలా చేశారు. మా ఊరి వాళ్ళు చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? బ్రతికున్న ఆ పాపని, ఒక నిండు ప్రాణాన్ని అలాగే పూడ్చిపెట్టేశారు. అదే మా ఊరి శాపం అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అదక్కడితో అయిపోయింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మా ఊర్లో ఏంటంటే తాటి కళ్ళు అమ్ముతూ ఉంటారు. సో వేరే వేరే ఊర్ల నుండి కళ్ళు కోసం మా ఊరికి వస్తూ ఉంటారనమాట. కానీ మా ఊర్లోకి రావాలంటే ఒక పెద్ద తోట ఉంటుంది, దాని తర్వాత శ్మశానం ఉంటుంది. ఆ 2 దాటొస్తేనే అప్పుడు మా ఊరు వస్తుంది. అయితే ఒకరోజు కళ్ళు కోసమని ఒక ముసలాయన రాత్రిపూట 7:30కి ఇలా మా ఊరొచ్చాడు. అలా వచ్చేటప్పుడు దారిలో ఒక ఆడావిడ నైటీ వేసుకొని తన 2 పిల్లల్ని చేతిలో పట్టుకొని నుంచోనుందంట. ఈ తాతేమో ఆవిడ్ని చూసి, ఎవరమ్మా నువ్వు ఈ టైంలో ఇంత చిన్న పిల్లల్ని పట్టుకొని ఏం చేస్తున్నావు అని అన్నాడంట. నన్ను మా ఇంటికి తీసుకొని వెళ్ళండి అని అడిగిందంట. సరే అని చెప్పి వీళ్ళిద్దరూ అలా నడుస్తున్నారు. కానీ ఆ తాతకి ఆవిడ నడుస్తున్నప్పుడు సౌండ్ ఏమీ రావట్లేదంట. అలా నడుచుకుంటూ వాళ్ళిద్దరు ఊర్లోకి వచ్చారు. ఇంకా ఊర్లోకి వచ్చిన తర్వాత, ఏమ్మా ఎక్కడ మీ ఇల్లు అని ఆ తాత వెనక్కి తిరిగి చూస్తే ఆవిడ లేదు. దాంతో ఆ తాతకి ఇంకా చాలా భయం వేసి ఇంకా ఫాస్ట్గా అక్కడే ఉన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చి తలుపు కొట్టి, అమ్మా కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా అని అడిగాడంట. మా పెద్దమ్మ ఇచ్చిందంట. మా పెద్దమ్మ ఆయన్ని, ఏం నాయనా ఇలా ఆవేశపడిపోతున్నావు అని అడిగిందంట. దాంతో ఆయన ఇప్పుడు జరిగింది మొత్తం చెప్పేశాడు. విషయం తెలుసుకున్న మా పెద్దమ్మ తను కూడా భయపడిపోయి ఒక లోటా నీళ్లు తాగి అక్కడే పడుకుంటున్న మా పెద్దనాన్నని లేపి, ఏవండి మైలమ్మ వచ్చేసింది అని చెప్పింది. దాంతో మా పెద్దనాన్న కూడా చాలా భయపడిపోయాడు. ఇంకా మా పెద్దమ్మ ఆ ముసలాయన్ని, ఈరోజు మీరు ఇక్కడే పడుకొని రేపు పొద్దున్నే వెళ్ళండి అని ఆయనకి చెప్పింది.
ఆయన కూడా సరేనమ్మా అని చెప్పి ఇంకా వాళ్ళు ముగ్గురు కూడా భోజనం చేసేసి పడుకున్నారు. ఇంకా అదే రోజు రాత్రి టైం అరౌండ్ 2:30 అలా అవుతుంది. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందు ఏంటంటే ఒక బోరింగ్ పంప్ ఉంటుంది. కరెక్ట్గా 2:30కి అర్ధరాత్రి ఆ బోరింగ్ పంపు దగ్గర ఎవరో బోరింగ్ కొడుతున్నట్టు సౌండ్ వచ్చిందంట. ఇంకా దాంతో మా పెద్దమ్మకి మెలకు వచ్చేసింది. ఎవరై ఉంటారు ఈ టైంలో ఇక్కడికి వచ్చి నీళ్లు కొడుతున్నారు అని చెప్పి బయటకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో ఒక ఆవిడ 2 పిల్లల్ని పట్టుకొని బోరింగ్ కొడుతుందంట. దాన్ని చూసిన మా పెద్దమ్మకైతే చాలా భయం వేసేసింది. తనని అలా చూసిన తర్వాత ఇంకా వెంటనే గబగబా లోపలికి వచ్చి తలుపేసుకొని పడుకుందనే మాటే కానీ ఆ రాత్రంతా నిద్రపోలేదంట. ఇంకా తెల్లారింది. ఆ తాతేమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ మైలమ్మ గురించి ఊర్లో అందరికీ తెలిసిపోయింది. ఇలా ఎవరికో కనిపించింది అంట అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అందరూ చాలా భయపడిపోయి అసలు ఆడుకోవడానికి పిల్లల్ని కూడా బయటికి పంపించడం మానేశారు. ఇంకా అలానే మా అమ్మమ్మ కూడా భయపడి మా అమ్మని కూడా బయటికి పంపించడం మానేసింది. అయితే ఒకరోజు అర్ధరాత్రి మా అమ్మకి వాష్రూమ్ వచ్చిందంట. మాకేంటంటే వాష్రూమ్స్ బయటే ఉంటాయి. టైం అప్పుడు అర్ధరాత్రి 1 అలా అవుతుంది. ఆ టైంలో ఇంకా మా అమ్మ బయటకు వచ్చి వాష్రూమ్ కని వెళ్ళింది. తిరిగి మళ్ళీ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఎందుకో మేడ మీద ఏదో ఉంది అనిపించి పైకి చూసిందంట. అంతే, పైన ఎవరో అమ్మాయి 2 పిల్లల్ని అటువైపు ఒకరిని ఇటువైపు ఒకరిని పెట్టుకొని ఆ పిల్లలిద్దరికీ పాలు పడుతూ డాబా అంచుపై కూర్చొని ఉందంట. ఇంకా మా అమ్మ అది చూసి చాలా భయపడి అక్కడి నుంచి ఫాస్ట్గా ఇంకా ఇంట్లోకి పరిగెత్తేసిందంట. మా అమ్మమ్మని లేపి ఇదంతా చెప్తే దయ్యం లేదు ఏం లేదు అని దేవుడి గదిలో బొట్టు తీసుకొని వచ్చి పెట్టి పడుకోబెట్టేసిందంట. అయితే అప్పటికే ఊర్లో ఉన్న అందరూ కూడా ఇవన్నీ చూసి చాలా భయపడి ఆ మైలమ్మ వాళ్ళ అమ్మ మీదకి గొడవకి వెళ్ళారు. నీ కూతురు నీ ఇంటిని తప్పించి మా అందరి ఇంటిపైన పడి ఏడుస్తుంది, మీరే ఈ ఊరిని బాగు చేయండి అని చెప్పారు. వాళ్ళు కూడా సరే అని అన్నారు. సరిగ్గా ఒక 3 రోజుల తర్వాత ఆ ఊరికి ఒక పూజారి గారు వచ్చి ఆవిడ్ని ఎక్కడైతే పూడ్చి పెట్టారో అక్కడికి వెళ్ళి ఏదో ఒక పూజ లాంటిది చేసి ఆవిడ్ని ఒక గాజు సీసాలో బంధించి ఆ సీసాని వాళ్ళ ఇంట్లో వాళ్ళకిచ్చి దీన్ని ఎవ్వరూ నడవని చోటులో మట్టుంటుంది కదా అక్కడ పూజ చేయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారంటే ఆ సీసాని మా ఊరికి మా పక్కూరికి మధ్యలో ఉన్న ఒక చెరువు దగ్గర ఉన్న మట్టిలో పూజ చేశారు. ఎందుకంటే అటువైపు ఎవ్వరు కూడా ఎక్కువగా తిరగరనమాట, అందుకే అక్కడ పూజ చేశారు. ఇంకా ఊర్లో వాళ్ళందరూ కూడా అమ్మయ్య మైలమ్మని గాజు సీసాలో బంధించేశారు, ఇంక అయిపోయింది మొత్తం కూడా నార్మల్ అయిపోయింది అనుకున్నారు. కానీ ఒక రోజు మా ఊర్లో ఒక పెళ్లి జరిగింది. ఆ మైలమ్మని బంధించిన తర్వాత మా ఊర్లో జరిగిన మొదటి పెళ్ళదే. ఆ పెళ్లి కొడుకుది మా ఊరే, కానీ పెళ్లి కూతురుదే వేరే ఊరమ్మాయి. పెళ్లి మొత్తం బాగానే జరిగింది. కానీ మొదటి రాత్రి రోజు ఆ పెళ్లి కూతురు మెడని ఎవరు పట్టుకొని ఎందుకే ఈ ఊరికొచ్చావెందుకు వెళ్ళిపో అని బెదిరించిందంట. అదలా ఆ పిల్ల మెడ మీద కూర్చున్నప్పుడు ఆ అమ్మాయికి నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదు. పక్కనే ఉన్న వాళ్ళ హస్బెండ్ని లేపుదామంటే కనీసం పిలవడానికి మాటలు కూడా రావట్లేదు. ఇంక అమ్మాయి ఏం చేసిందంటే తన చేతులతోనే వాళ్ళ హస్బెండ్ని గట్టిగా కొట్టేసరికి ఇంకా లేచాడంట. లేచి ఏమైంది అని అడిగితే ఇలా ఇలా జరిగిందండి అని చెప్పిందంట. అవునా, అదంతా నీ పీడకల అని చెప్పి పడుకోమన్నాడంట. ఇంకా పొద్దున్నే లేచి ఆ పెళ్లి కూతురు జరిగిన విషయం అంతా వాళ్ళ అత్తయ్యకి చెప్పింది. వాళ్ళ అత్తయ్యకి ఇంకా కోపం వచ్చి ఇది ఇంకా పోలేదన్నమాట, ఇది ఇంకా ఊరి మీదే పడి తిరుగుతుందా అని మళ్ళీ ఆ మైలమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ మీదకి గొడవకి వెళ్ళింది. ఏంటి పంపించేశామని చెప్పి మళ్ళీ ఊరి మీద కొదిలేశారా నీ కూతుర్ని అని చెప్పి రాత్రి తన కోడలికి ఇలా ఇలా జరిగిందని జరిగిన విషయం మొత్తం వాళ్ళతో చెప్పింది. మళ్ళీ ఆ ఇంట్లో వాళ్ళు పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా జరుగుతుందని చెప్పేసరికి ఆయనేమో మీరు ఎక్కడైతే పూడ్చారో మళ్ళీ వెళ్ళి ఒకసారి అక్కడే వెతకమని చెప్పారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సీసా అక్కడ లేదు, ఆ ప్లేస్ అంతా కూడా దున్నినట్టుంది. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది మళ్ళీ విడిపించుకొని వెళ్ళిపోయింది అని. మళ్ళీ వీళ్ళు ఆ పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఆ సీసా అక్కడ లేదండి అని చెప్తే నాకిప్పుడు చాలా ముఖ్యమైన పని ఉండడం వల్ల నేను కాశీకి వెళ్తున్నాను అని చెప్పి వేరే పంతులు గారి నెంబర్ ఇచ్చారు. సరేనని ఆ పంతులు గారి నెంబర్ తీసుకొని వీళ్ళు ఇంకా ఇంటికి వచ్చేసారు.
ఈ మధ్యలో ఊర్లో ఏం జరుగుతుందంటే ఆ మైలమ్మ ఊర్లోకి ఎవరైనా వస్తే వాళ్ళని బెదిరించడము, కడుపుతో ఉన్న వాళ్ళ ఒంట్లోకి వెళ్ళిపోయేది. ఇంకా రాత్రైతే చాలు అందరికీ కనిపించి అందరినీ భయపెట్టేది. ఇలా ఒక 15 రోజులు కూడా ఆ ఊరిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది. ఇంకా తర్వాత మైలమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక పూజారిని తీసుకొని వచ్చి పూజ చేయించారు. ఆ పూజారి గారు ఆత్మని బంధించేశారు అని చెప్పారు. కానీ ఆయన మొదటి పూజారి చేసినట్టు ఆత్మని సీసాలోనూ బంధించలేదు, వీళ్ళని పూడ్చిపెట్టమని చెప్పలేదు. జస్ట్ నేను బంధించాను అని చెప్పారంతే. కొన్ని రోజులైతే మా ఊర్లోకి అసలు ఆ మైలమ్మ జాడ కూడా తెలియలేదు. ఇంకా ఆవిడ లేదులే అని అందరూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఒక రోజు మా ఊర్లో ఉన్న ఒక తాతకి మళ్ళీ ఒక ఆవిడ 2 పిల్లల్ని చంకలో వేసుకొని కనిపించిందంట. అప్పుడు అనుకున్నారు అందరూ, రెండో పూజారి బంధించలేదు, ఏం లేదు, ఉట్టి మాయ మాటలు చెప్పాడు దొంగ స్వామీజీ అని. ఇలా కొందరికి అప్పుడప్పుడు కనిపించేదని మా ఊర్లో వాళ్ళు అనుకునేవాళ్ళు. ఇది మా అమ్మ చిన్నపిల్లగా ఉన్నప్పుడు జరిగింది. అంటే అప్పుడు మా అమ్మకి ఒక 15 ఇయర్స్ అలా ఉంటాయి. కానీ ఇప్పుడు కూడా ఆ మైలమ్మ ఆత్మ ఆ ఊర్లోనే చాలా మందికి కనిపించింది. ఇప్పటికి కూడా ఆ ఊర్లో తనుంది. నేను కూడా తనని ఒకసారి చూశాను. నాకెలా కనిపించిందంటే ఒక నల్లటి నీడలాగే నేను చూశాను. అసలు ఆ రెండో పూజారి గారు ఆ ఆత్మని ఎక్కడ బంధించారో కూడా తెలీదు. ఆ ఆత్మ ఎలా తప్పించుకుందో కూడా మాకు తెలీదు. అయితే ఆ దయ్యం నాకు కూడా కనిపించింది అని చెప్పాను కదా, అది ఎప్పుడంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అప్పుడే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాను. ఆ రోజు రాత్రి మేము తినేసి పడుకున్నాము. టైం 11 కూడా ఇంకా అవ్వలేదు. వాటర్ తాగుదామని లేచాను. నా ముందు ఏదో ఒక నల్లటి ఆకారం. మా అమ్మేమో అనుకొని అమ్మ అమ్మ అని పిలుస్తుంటే పలకడం లేదు. ఇదేంటి పలకడం లేదు అని తన చేతి మీద కూడా నన్ను తట్టాను. ఆ స్పర్శ నాకు తెలుస్తుంది నా చేతికి, ఆ సెన్స్. కానీ ఆమె పలకడం లేదు. నేను పడుకునేటప్పుడు ఏంటంటే ఫోన్ నా పక్కనే పెట్టి పడుకుంటాను. ఇంకా ఫోన్లో టార్చ్ ఆన్ చేద్దాం అనుకొని ఫోన్ కోసం కిందకి చిన్నగా తల ఉంచి పైకి చూసేసరికి అసలు అక్కడ నా ముందు ఎవ్వరూ లేరు. ఇంకా నాకు భయం వేసింది. వెంటనే లేచి మా అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఎందుకమ్మా నా రూమ్లోకి వచ్చావు అంటే, నేనెప్పుడు వచ్చానే అని తిరిగి నన్నే కసిరింది. మేము కూడా అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉండేవాళ్ళం. సో ఇది మా ఊర్లో జరిగిన ఇన్సిడెంట్. ఆ కాలంలో ఏంటంటే సరైన వైద్య సదుపాయాలు లేక ఇలాంటి పొరపాట్లు జరగడం వల్ల ఆ తల్లి బిడ్డలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. దీనికి కారణం మంత్రసాని తెలియక చేసిన తప్పు. అకారణంగా చనిపోయాననే అసంతృప్తి, ఆవేదనే ఆ ఆత్మను శాంతించనివ్వడం లేదు. ఆ పూజారి గారు ఆత్మను బంధించి ఒకచోట పూడ్చమని చెప్పారు. కానీ అది సరిగ్గా జరిగిందో లేదో ఆ తర్వాత కూడా ఎవ్వరు చూడలేదు. జీవితంలో అయినా పనుల్లో అయినా ఏదైనా సమస్యను పరిష్కరించేటప్పుడు దాన్ని పూర్తిగా పకడ్బందీగా ముగించాలి. లేదంటే అది మళ్ళీ కొత్త రూపంలో ఆ సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది. ఈ రోజు కూడా ఆ ఊర్లో చీకటి పడితే అందరూ బయటికి వెళ్ళాలంటేనే భయపడతారంట. ఎందుకంటే మైలమ్మ ఇంకా అక్కడే ఉంది. జరిగిన తప్పుల్ని సరిదిద్దలేనప్పుడు అవి కాలక్రమేణా మనుషుల్ని వెంటాడే జ్ఞాపకాలుగా లేదా భయాలుగానే మిగిలిపోతూ ఉంటాయి. సో ఇదండి తనకి జరిగిన ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి. ఇకపోతే గివ్ అవేలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారంటే, ఫస్ట్ నేమ్ రాఘవమ్మ బండి, సెకండ్ నేమ్ గుంటూరు ట్విన్ ఛానల్స్, థర్డ్ రాఘోల్ హరి, ఫోర్త్ YS1111 అనుంది, ఫిఫ్త్ మౌనిక వేముల, సిక్స్త్ జోష్నా గొరిల్లా, సెవెంత్ ఎం శశికళ, ఎయిత్ షను మన్వి. మీ అందరికీ కూడా మన ఛానల్ నుంచి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీరేం చేయాలంటే మీ అడ్రస్ని కరెక్ట్గా పంపించండి, మళ్ళీ చేంజ్ చేయడానికి కుదరదు. అండ్ బ్యాంగిల్ సైజ్ కూడా మీ అడ్రస్తో పాటు కరెక్ట్ బ్యాంగిల్ సైజ్ కూడా నాకు సెండ్ చేయండి. ఇన్స్టాలో కానీ లేకపోతే నాకు మెయిల్ ద్వారా కానీ మీ అడ్రస్, బ్యాంగిల్ సైజ్ నాకు పంపించండి. మీరు నాకు పంపిస్తే డీటెయిల్స్ అన్ని నేను వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తాను. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్లోనే వాళ్ళు డిజైన్ చేసి డైరెక్ట్గా మీకు సెండ్ చేసేస్తారు. సో అది మరి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.